చీటీల పేరుతో ప్రజలను మోసం చేసిన ఘటన తిరుపతిలో వెలుగు చూసింది. తిరుపతి నగరంలోని ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జబ్బార్ లేఅవుట్ లో నివసిస్తున్న అమ్ములు అలియాస్ లత టిఫిన్ అంగడి నడుపుతూ చుట్టూ ఉన్న మహిళల వద్ద చీటీల పేరుతో సుమారు 50 లక్షల రూపాయలు వసూలు చేసి మోసం చేసిందని బాధితులు ఈస్ట్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ మహేష్ కు మంగళవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బాధిత మహిళలు మీడియాతో మాట్లాడారు. అబ్బాయి గవర్నమెంట్ టీచరు, అక్క నేనుంటాను, శివానంద్ మా పిల్లోడు, నేనుంటాను పూచి, మా అత్త నేనుంటాము, రన్నింగ్ చేపిస్తాము, మీరు చీటీలు వేసుకోవచ్చు అని చెప్పినాడు. 12 చీటీలు అయినాయి, ఇంకా 13 చీటీలు ఉన్నాయి. అవిట్లో కూడా 6 చీటీలు అదే తినేసి వెళ్ళిపోయి మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని అల్లుడు ఇంట్లో పోయి కూర్చొని అల్లుడు ఫోన్ చేస్తే, మా ఇంటికి రావద్దండి, మిమ్మల్ని ఏం చేయిస్తానో రౌడీలను పెట్టి కొట్టిస్తాను అని శివానంద్ 25,000 2.5 లక్ష ఒక్కోటి అనింది. కానీ వీళ్ళ చీటీలు ఏదో ఫ్రాడ్ చేసి ఎత్తుకునింది. ఆ విషయం వీళ్ళకి ఎవరికి తెలియదు. అది బుక్లో చూసినాక ఇప్పుడు మా చీటీ ఎత్తుకుందని వీళ్ళు అడుగుతున్నారు. దానికి సమాధానమే లేదు. ఆమె అడుగుతా అంటే సమాధానం చెప్పకుండా మీరు ఎవరికి చెప్పుకుంటారో అని వాళ్ళని ఎదిరించింది. ఆమె పేరు సి అమ్ములు. మొత్తం 25 మంది ఉన్నామన్నా. దాంట్లో ఎంతమంది చీటీ ఎత్తుకునిందో కూడా ఆమె వస్తే కానీ తెలియదు. మా చీటీ ఉంది అని వాళ్ళు అంటున్నారు. 12 చీటీలు జరిగినాయి. మొత్తం ఇంకా 6 లక్షలు రావాల్సి వస్తుంది.